ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ ఒక మంచి ప్రోడక్ట్ తోటి అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. సో నేను మీషోలో గాజులు తీసుకున్నాను, కొన్ని గోల్డ్ కలర్వి చూపిస్తాను. ఇవి నేను ఆల్రెడీ ఓపెన్ చేసి చూసిన. మనకి ఎన్ని వేసుకున్నా సరే గాజులు లేకపోతే లుక్ అనేది కంప్లీట్గా అనిపించదు కదా. చీర కట్టుకున్నప్పుడు చేతికి నిండుగా గాజులు ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. సో దానికోసం అన్నీ నేను ఇట్లాంటి గోల్డ్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నా. స్టోన్ వర్క్ లాగా ఉంది, ఇది స్టోన్స్ అయితే కాదు కానీ అట్లానే స్టిక్కర్స్ కూడా కాదు, జస్ట్ ఇట్లా షైనింగ్ లాగా వస్తాయి కదా, అవి నేను తీసుకున్నా. కంప్లీట్గా డజన్ బ్యాంగిల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. నేను 2 డజన్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన, కానీ ఒక డజన్ వచ్చింది. అయితే చేతికి వేసుకున్నప్పుడు ఫోటోలో ఇట్లా చేతికి చూసిన, వీడియోలో చూస్తే ఇక్కడ నుండి ఇక్కడ దాకా నిండుగా అనిపించింది. నేను 2 చేతులకు అట్లా వస్తాయి కావచ్చు అని అనుకుని 2 డజన్లు అయితే ఎక్స్పెక్ట్ చేసిన, కానీ 1 డజన్ వచ్చింది. కానీ చాలు. అయితే మనకి 132 రూపాయలు, 140 ఆ కాస్ట్లో పడింది. సో 140 అంటే బాగా మంచి, దాన్ని ఏమంటారు, మస్తు వర్త్లా పడింది కదా. ఎందుకంటే బాగా తక్కువ పడ్డాయి. బయట తీసుకోవాలి అని అంటే ఇట్లా 4 గాజులకి 100 రూపీస్కి ఇస్తున్నారు. ఆ లెక్కతోటి చూసుకున్నా కూడా మనము ఇట్లా 300 గాజులు అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు సైడ్ బ్యాంగిల్స్కి బాగా రేట్ ఉంది. నార్మల్గా స్టోన్ బ్యాంగిల్స్ తీసుకున్నా కానీ నార్మల్గా స్టోన్ అయితే 10 రూపీస్కి ఒకటి, కొంచెం బెటర్గా ఉండేటి 20 రూపీస్కి ఒకటి ఇస్తున్నారు కదా. అట్లా ఒక 5 తీసుకోవాలంటేనే 100 రూపాయలు అయితే. కానీ ఇట్లా మనకి డజన్ గాజులు మంచిగా 140 రూపాయలు, 130 మధ్యలో వచ్చినాయి. సో మంచిగా ఉంది క్వాలిటీ అయితే. నేను మంచిగా ఎక్స్పెక్ట్ చేసిన, ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ ఉంది, కానీ ఒక మిస్టేక్ అయితే జరిగింది. అయితే మా పెద్దమ్మ ఓపెన్ చేసి చూసింది. ఇది ఇక్కడ ఇది గాజు బ్రేక్ అయిపోయింది. సో ఇది అక్కడ నుండే వచ్చింది, మనం తీసుకున్నప్పుడు ఇట్లా లేదు, ఇది బ్రేక్ అయిపోయింది. మధ్యలో ఇట్లా చూస్తున్నారు కదా, ఇట్లా మధ్యలో వైట్గా ఉంది. అంటే ఇది ఇట్లా చిన్న సైజు, కొంచెం మిర్రర్ లాగా కాకుండా, స్టిక్కర్ లాగా కాకుండా కొంచెం ఇట్లా ట్రాన్స్పరెంట్గా ఉన్న ఏదో మెటీరియల్, మనకంత తెలియదు కానీ దాని గురించి. ఇక్కడ లోపలేసిన ఈ మెరుపులు ఉంటాయి కదా, ఇట్లా చేతులకు తగులుతున్నాయి. మనకు ఆల్రెడీ మెరుపు అంతా చేతులకు అంటుతుంది. ఇట్లా కనిపిస్తుందా మీకు? ఈ మెరుపు అంతా కొంచెం పోయినట్టుంది ఇక్కడ గాజుల దగ్గర. సో లోపల సైడ్ మెరుపు అంతా పోయేసరికి నార్మల్గా వైట్గా ఒక జస్ట్ అద్దం లాంటి స్టిక్కర్ లెక్కనే కనిపిస్తుంది. ఇంకా మెరుపు ఉన్నది అయితే మంచిగా ఇట్లా గోల్డ్ కలర్లో కనిపిస్తుంది. సో మంచిగా ఉన్నాయి, క్వాలిటీ మంచిగా ఉన్నాయి. మళ్ళీ ప్లస్ 130, 140 ఈ మధ్యలో మనకి ఇట్లాంటి గాజులు డజన్ వచ్చాడంటే బాగా మంచి ఛాన్స్ అన్నమాట. ఎందుకంటే ఇట్లాంటివి తీసి పెట్టుకుంటే మనం సింపుల్గా నార్మల్ శారీస్కైనా ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకొని సెట్ చేసుకోవచ్చు. హెవీ శారీస్కైనా ఇవి వేసుకుంటే మంచి లుక్ వస్తాయి. సో మనకి మంచి రీజనబుల్ కాస్ట్లో పడింది. సో బాగున్నాయి. ఇవి ఒక 2 మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఇంకా అది బాగా నచ్చినాయి, కానీ ఎక్స్చేంజ్ చేసుకుంటాను నేను మళ్ళీ. సో ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా వాడుకుంటాను. ఇప్పుడు మనం వాడడం కాబట్టి, మనం ఉంచుకోం కాబట్టి వాడితే బాగుండదు. అంటే మనము ఉంచుకొని మనం వాడి మళ్ళీ రిటర్న్ వేస్తే మంచిగా ఉండదు కదా. పాపం మనం వాడిన ఇంకొకరు వాడు మంచిగా ఉండదు కదా అని చెప్పేసి ఇంకా వేసుకొని కూడా చూపిస్తలే, జస్ట్ అందుకే ఇట్లానే చూపిస్తున్నా నార్మల్గా. సో చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, గాజులు మంచిగా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలి అంటే చెప్పండి, కామెంట్ చేయండి, నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తా. అండ్ డిస్క్రిప్షన్లో కూడా వీటికి సంబంధించిన లింక్స్ ఇస్తున్నా, చూసేయండి. ఓకేనా? ప్లీజ్ మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి ఎవరికైనా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.